మరో 3 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలపైన ఫోకస్ పెంచింది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కార్యాచరణపైన దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా 5 జిల్లాల్లోని 7 పార్లమెంట్ స్థానాలపైన సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు స్థానాల నేతలతో చర్చిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. 7 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి మరో 3 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికలపైన ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఇన్ఛార్జీల నియామకం జరిగింది. ఏఐసీసీ ఇన్వాల్వ్మెంట్ తో కూడా పూర్తి స్థాయిలో గెలిపే లక్ష్యంగా కూడా పార్టీ పనిచేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, మొత్తానికి ఉన్న 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్రమైన కసరత్తు చేస్తోంది. సో ఈ రోజు సమీక్షా సమావేశంలో ఏ అంశాలు తెర మీదకి వస్తున్నాయి? రాజేశ్వరి, కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో ముఖ్యంగా 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 7 పార్లమెంటు నియోజకవర్గాల వారికి ఉన్నటువంటి 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఇన్ఛార్జీలు, దాంతోపాటుగా ఉమ్మడి జిల్లాల వారీగా అటు కాన్స్టిట్యున్సీలకు సంబంధించి వారందరినీ కూడా ఒక ఇన్ఛార్జీలను ఏర్పాటు చేశారు. వారితో సమావేశం ఏర్పరిచారు. సమీక్షలో ముఖ్యంగా ఒకవైపు అభ్యర్థుల ఎంపిక, దాంతోపాటుగా సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను బేస్ చేసుకుని ఎన్నికల్లో ప్రచారం చేసుకుంది, ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికల వరకు వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, మన రాష్ట్రానికి వచ్చేసరికి జరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకొని ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా ఇన్ఛార్జీల వరకు కనుక మనం వచ్చేసరికి చూసుకుంటే ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది. దాంట్లో 25 మంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సభ్యులు, దాంతోపాటుగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ని కూడా, ఒకటి అయితే యూత్ కాంగ్రెస్, దాంతోపాటుగా ఎన్ఎస్యుఐ, ఇంకొకటి స్టేట్ సేవాదళకు సంబంధించినటువంటి వారిని ఏర్పాటు చేశారు. మరొకవైపు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కనుక చూసుకుంటే ఆదిలాబాదు సీతక్క, పెద్దపల్లి శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర్ రాజనరసింహ, మల్కాజ్గిరి నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ బట్టి విక్రమార్క, హైదరాబాద్ బట్టి విక్రమార్క, చేవెళ్ల రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కొండా సురేఖ, మహబాద్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా వీటన్నిటికి కూడా ఒకవైపు పార్లమెంట్ల వారీగా, దాంతోపాటుగా ఎలక్షన్కి సంబంధించిన వీటిని వేసుకొని కమిటీల సమన్వయంతో అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎట్లయితే ఆ కమిటీలు, దాంతోపాటుగా అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత సర్వేలు, వీటన్నిటి తర్వాత అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వీటన్నిటిపై కూడా వరుసగా ఈరోజు ఉమ్మడి 5 జిల్లాలు, రేపు మరియు మిగిలినటువంటి ఉమ్మడి 5 జిల్లాలు 2 రోజుల పాటు సమావేశాల తర్వాత ఒక నివేదికను చేసి దాన్ని మళ్ళీ ఏసీసీకి పంపుతారనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.